వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. నూతన భవనంలోకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపరాణి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఇప్పటి వరకు టౌన్ హాల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం తెలిసిన గతంలో టౌన్ హాల్లో నూతనంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇకపై నుంచి జిల్లా పార్టీ యాక్టివిటీస్ అన్ని ఈ కార్యాలయం కేంద్రంగా జరుపుకుంటాం. గతంలో మాదిరి ఆ పార్టీ కార్యాలయం ఈ విధంగా అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులకు రాష్ట్రంలో నేటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా అనుకూలించిందో అంతకు మించి ఈ పార్టీ కార్యాలయం కూడా అనుకూలిస్తుందని, దానికి ప్రధాన కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన అతిపెద్ద సంక్షేమ రాజ్యాన్ని చెప్పక తప్పదు. అయితే ఈరోజు హడావిడిగా పార్టీ ఇనాగ్రేషన్ కార్యాలయం ఇనాగ్రేషన్ అయిన తర్వాత బీసీకి పలాస కార్యక్రమం మీకు తెలుసు. జగనన్న జీవక్రాంతి అనే పథకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,49,500 గొర్రెలు మేకలు యూనిట్ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి సీఎంగా బీసీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తెల్లంగి రామారావు మృతి పార్టీకి తీరని లోటని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తన అనుచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత తన బంధువైన తిర్లంగి రామారావు మృతి చెందడం దురదృష్టకరమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. గురువారం మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రైతులకు అండగా జగనన్న ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈఓ మెంబర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, అన్ని విధాలా వారిని ఆదుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈఓ మెంబర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. గురువారం జలమూరు మండలం అల్లాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే మాజీ జిల్లా పరిషత్ సభ్యులు చింతు రామారావు నర్సనపేట మండల కేంద్రంలోని దేశవానిపేట వద్ద కంపకాయ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూరంగి నరసింగరావు, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో త్వరలో 3 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీటి నిర్మాణంతో పాటు మరో 2 రిజర్వాయర్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించబోతున్నటువంటి 4 రిజర్వాయర్లు మరియు పేరూరు డ్యామ్ లో కలిపి ఈ 5 రిజర్వాయర్ల నుండి సంవత్సరానికి 50-60 కోట్ల రూపాయల ఉత్పత్తులను తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు మన మంత్రి గారు. ఇందులో కనీసం 5,000 మందికి జీవనాధారం కల్పించేటువంటి కార్యక్రమాన్ని మన మంత్రి అప్పలరాజు గారు చేయబోతున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సిరివి అప్పలరాజు మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తయితే 5,000 మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవల్ల రేవతి వీరంగం టోల్గేట్ సిబ్బందిపై దాడి.
కాజా టోల్గేట్ వద్ద రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవెళ్ల రేవతి హంగామా చేశారు. టోల్ ఫీజు కట్టకుండా వెళ్తున్న ఆమెను సిబ్బంది ఆపారు. తన కారు ఆపుతారా అంటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తననే టోల్ ఫీజు చెల్లించాలంటారా అని సిబ్బందిపై పురుష పదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు. అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తననే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసివేసి విజయవాడ వైపు వెళ్లారు. చేయొచ్చు మాత్రం బాగా చెప్తున్నా. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. గురువారం ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధ్యాయ బదిలీలలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వివరించారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలలో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ ధర్నాలో కార్యదర్శి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, చైర్మన్ ప్రభాకరరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని గుజనగుండ్ల ప్రాంతంలో పిల్లలను ఎత్తుకువెళ్తున్న ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. గుంటూరు జిల్లా గుజ్జనగుండ్ల ప్రాంతంలో చిన్నారులను మారువేషాల్లో సంచరిస్తూ ఎత్తుకెళ్లిపోతున్న ముఠాలను స్థానికులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఓ మగ అతను గుర్కా వేసుకుని ఆడవేషంలో చిన్నపిల్లలను తీసుకుని వెళ్తుండగా కొందరు గుర్తించి వారిని అనుసరించారు. వారి వద్ద ఓ తాడు, కత్తి, కారం, ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాడికొండ నియోజకవర్గంలో పేకాట రాయుళ్ల ఆగడాలు. లక్షల్లో మామూలు పోలీసులకు ఇస్తున్నాం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, రెచ్చిపోతున్న పేకాటి రాయుళ్లు. తాడికొండ నియోజకవర్గంలోని శివక్షేత్రం సమీపంలో ఉన్న లంకలో జోదం నిర్వహిస్తూ రోజుకి 30 నుంచి 40 లక్షల వరకు చేతులు మారుస్తున్న వైనం, రోజుకి లక్షల్లో మామూలు వసూలు చేస్తున్న నిర్వాహకుడికి స్థానిక ఎమ్మెల్యే ప్రథమ అనుచరుడి అండదండలు ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలలో కొందరు శాసనసభ్యులు చేసే అవినీతి అక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అభిమానులను తీవ్రంగా కలిసివేస్తుంది. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ విధులు ముగించుకుని స్వగృహానికి బయలుదేరిన ఆమె అనంత లోకాలకి చేరుకుంది.
శ్రీకాకుళం జిల్లా మందస ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న చిదంబరం ప్రిస్కిల్లా తన విధులను ముగించుకొని తిరిగి స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం పలాసలో నివాసం ఉంటున్న ప్రిస్కిల్లా ఇటీవల కరోనా నేపథ్యంలో తన తోటి ఉపాధ్యాయుడు మురళీ పండా యొక్క ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి వస్తున్నారని తెలిపారు. అయితే బుధవారం విధులు ముగించుకొని తిరిగి పలాస వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద వెనుక కూర్చున్న ప్రిస్కిల్లా జారిపడటంతో వెనుక నుండి వస్తున్న లారీ ఆమెపై నుండి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.